Hello everyone, welcome to TEJAS Academy. I am Pawan Kumar, Faculty of English. In this video, we are going to discuss the Hindu editorial analysis of 13th second month 2023. మనం ఈ వీడియోలో హిందూ ఎడిటోరియల్ 13th second month 2023 సంబంధించిన ఆర్టికల్ డిస్కస్ చేయబోతున్నాము. And before discussing this article, I'd like to tell you why newspaper reading is very important. And if you read newspaper, మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివినట్లయితే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సెక్షన్ గురించి చెప్తున్నాను. ఇంగ్లీష్ సెక్షన్లో ఈజీగా మార్క్స్ చేయగలుగుతారు. లైక్ క్లోజ్ టెస్ట్, జంబుల్ సెంటెన్సెస్, స్పాటింగ్ ఎరర్స్, ఎనీ ఇంగ్లీష్ సెక్షన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి అనుకుంటే యూ షుడ్ రీడ్ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే యూ కెన్ లెర్న్ వొకాబులరీ, గ్రామర్ అండ్ కాంటెక్స్ట్. దానివల్ల మీకు ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. సో కాబట్టి ప్రతి వీడియోలో ఇన్ ఎవ్రీ వీడియో ఐ విల్ టీచ్ యూ వొకాబులరీ, గ్రామర్ అండ్ కాంటెక్స్ట్. ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో మీకు ఒక ఎగ్జామ్, ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ఒక ఎగ్జామ్ సెక్షన్ కూడా ఉంటుంది. సో వై వెయిట్, లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ద ఆర్టికల్ ఆన్ 13th second month 2023 చూడండి. ఇక్కడ చూసారా, ఈ ఆర్టికల్ అనేది మీకు క్రాప్ చేసి వేయడం జరిగింది అండ్ మీకు ప్రతి స్లైడ్లో క్లియర్గా టెక్స్ట్ కనపడుతుంది. ఆర్టికల్ ఏమి ఇచ్చాడు అందులో అంటే సిక్లికల్ ట్రబుల్స్ అన్నాడు. సిక్లికల్ ట్రబుల్స్ అన్నాడు టైటిల్. మనకి హెడ్లైన్స్ ఏమి ఇచ్చాడు, సిక్లికల్ ట్రబుల్స్ అన్నాడు. సిక్లికల్ అంటే ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ అండ్ ట్రబుల్స్ అంటే ఇది నౌన్. ఎటువంటి ట్రబుల్స్ అంటే సిక్లికల్ ట్రబుల్స్. సిక్లికల్ మీన్స్ రీఎకరింగ్, మళ్ళీ మళ్ళీ వస్తున్నటువంటి ట్రబుల్స్ అంట. ఏంటో మరి డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దామా. సో ఇది మనకి హెడ్లైన్స్ ఆఫ్ ద ఆర్టికల్. మరి ఈ హెడ్లైన్స్లో ఏమి ఇచ్చాడు అంటే హెడ్లైన్ విల్ గివ్ యూ సమ్ ఐడియా అబౌట్ ద ప్యాసేజ్. మరి సిక్లికల్ ట్రబుల్స్ అన్నాడు కదా, రీఎకరింగ్ ట్రబుల్స్ ఎక్కడ అంటే ఆన్ IMF బెయిల్ అవుట్ ఫర్ పాకిస్తాన్ అన్నాడు. ఏ ట్రబుల్స్ అంటే ట్రబుల్స్ ఆన్ IMF బెయిల్ అవుట్ అంటే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట. ఫైనాన్షియల్ సపోర్ట్, బెయిల్ అవుట్ మీన్స్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే అది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంట. దాని మీద మళ్ళీ వస్తున్నటువంటి ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎవరికి అది? పాకిస్తాన్కి వచ్చినట్టు ఈ ప్రాబ్లం డిస్కస్ చేయబోతుంది ఆర్టికల్. సో టైటిల్ కెనాట్ బి ఎ సెంటెన్స్. టైటిల్ ఎప్పుడు కూడా సెంటెన్స్ అంటే మనకి హెడ్లైన్స్ ఎప్పుడు కూడా సెంటెన్సెస్ ఉండవు, దే ఆర్ ఆల్ నౌన్ ఫ్రేజెస్. మరి సబ్ టైటిల్ వచ్చేసి మనకి సబ్ టైటిల్ నుంచి ఎండింగ్ వరకు పారాగ్రాఫ్లో ప్రతి దాంట్లో మనకి సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెంటెన్సెస్లో మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ లింక్ సబ్జెక్ట్ విత్ వర్బ్ యూ విల్ గెట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. మరి సబ్ టైటిల్ చూడండి, సబ్ టైటిల్ విల్ గివ్ యూ, దిస్ ఇస్ కాల్డ్ సబ్ టైటిల్, ఇట్ విల్ గివ్ యూ ఎ బ్రీఫ్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. మరి సబ్ టైటిల్ ఏమి ఇచ్చాడు అంటే ఫ్రమ్ హియర్ టు హియర్. సబ్ టైటిల్ ఈజ్ ఆల్వేస్ ఏ సెంటెన్స్, గుర్తుపెట్టుకోండి, ఇది సెంటెన్స్. మరి సబ్ టైటిల్లో మనం గ్రామర్ ఫైండ్ అవుట్ చేద్దాము, దానివల్ల మీనింగ్ కూడా వచ్చేస్తుంది. ఏంటంటే పాకిస్తాన్ పిన్స్ ఇట్స్ హోప్స్ ఆన్ అనదర్ IMF, దట్ మీన్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్అవుట్ టు స్టేవ్ ఆఫ్ ద ఎకనామిక్ క్రైసిస్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎవరు అంటే వీఆర్ టాకింగ్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? పాకిస్తాన్ ఇస్ ద సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ సింగులర్ కదా, సింగులర్ సబ్జెక్ట్ కదా, పాకిస్తాన్ అంటే ఒకటే కదా, సింగులర్ సబ్జెక్ట్. సో పిన్స్ అనేది వర్బ్, ఇక్కడ ఇది వర్బ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తోటి మనకి మీనింగ్ వస్తుంది ప్రతి సెంటెన్స్ కూడా. సో పాకిస్తాన్ పిన్స్లో వర్బ్లో ఎస్ ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ESRS ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది అంటే జరిగే అవకాశం ఉంది అనమాట. అంటే పాకిస్తాన్ పిన్స్ అంటే మీనింగ్ ఏంటంటే హోల్డ్స్ అంటే పాకిస్తాన్ హోల్డ్స్. పిన్ మీనింగ్ ఏంటి ఇక్కడ? హోల్డ్స్ అంటే పాకిస్తాన్ హోల్డ్స్ ఏంటంట ఇట్స్ హోప్స్. పాకిస్తాన్ పిన్స్ అంటే పాకిస్తాన్ హోల్డ్స్ ఇట్స్ హోప్స్ అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్. అంటే ఏం హోల్డ్స్ చేస్తారంట? ఇట్స్ హోప్స్, దాని యొక్క హోప్స్. ఎక్కడ అంటే ఆన్ అనదర్ అంటే ఆల్రెడీ వచ్చింది, ఇంకొక అంటే ఆల్రెడీ మనకు బెయిల్అవుట్ ఇదివరకు ఉంది, ఇంకొక అనదర్ అనమాట. అనదర్ ఇంటర్నేషనల్ మానిటరీ బెయిల్అవుట్ దేనికి అంటే టు స్టేవ్ ఆఫ్ ద ఎకనామిక్ క్రైసిస్. స్టే ఆఫ్ అనేది ఇక్కడ మనకి ఫ్రేజల్ వర్బ్ అండ్ ద వర్డ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ రెడ్ కలర్ దే ఆర్ వొకాబులరీ. వాటికి సపరేట్గా మళ్ళీ ఒక స్లైడ్స్ ఇవ్వడం జరిగింది, వాటి మీనింగ్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో స్టేవ్ ఆఫ్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్, దట్ మీన్స్ రిమూవ్. అంటే ఎందుకంటే పాకిస్తాన్ హోల్డ్ ద హోప్స్ ఆన్ అనదర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్అవుట్, దేనికి సపోర్ట్ కావాలని కోరుకుంటుంది, టు స్టేవ్ ఆఫ్ ద ఎకనామిక్ క్రైసిస్ అన్నాడు. ఇది మనకి మెయిన్ వ్యూ ఇస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద paragraphలో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. Look at this statement. This statement is from here to here. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి.
ఆ స్టేట్మెంట్ ప్రతి స్టేట్మెంట్లో మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ లింక్డ్ విత్ అదర్ సెంటెన్సెస్. మరి ఎవ్రీ సెంటెన్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. దే విల్ గివ్ యూ మెయిన్ ఐడియా అబౌట్ ద సెంటెన్స్. అంటే మన సెంటెన్స్ మెయిన్ ఐడియా ఇవ్వాలంటే మనకు మెయిన్ సబ్జెక్ట్ వర్బ్ కావాలి. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి an IMF డెలిగేషన్, దిస్ ఈస్ మెయిన్ సబ్జెక్ట్, ఇది మెయిన్ సబ్జెక్ట్. అండ్ వర్బ్ మెయిన్, ఇది మెయిన్ వర్బ్. ఈ రెండు కలిస్తేనే మీకు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటో తెలుస్తుంది. దాని యొక్క మీనింగ్ ఏంటో మీకు ఐడియా వస్తుంది. అందులో ఏమి ఇచ్చాడు, an IMF డెలిగేషన్ లెఫ్ట్. an IMF డెలిగేషన్ ఏదైతే ఉందో వెళ్ళిపోయింది అన్నమాట ఇచ్చాడు. మరి ఏంటో చూద్దాం. లెట్స్ రీడ్ ద స్టేట్మెంట్. ఆఫ్టర్ 10 days ఆఫ్ టాక్స్ విత్ ద పాకిస్తాన్ గవర్నమెంట్, అంటే 10 days చర్చలు జరిపిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్తో, అప్పుడు అదంతా జరిగిన తర్వాత an IMF డెలిగేషన్ లెఫ్ట్, IMF డెలిగేషన్ వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అంటే ఇస్లామాబాద్ నుంచి వెళ్ళిపోయింది. పాస్ట్ టెన్స్ ఇది. అంతా జరిగిన తర్వాత చర్చలు చేసిన తర్వాత. ఈరోజు ఆన్ ఫిబ్రవరి 9 రోజు వెళ్ళిపోయింది. ఎలా అంటే వితౌట్ ఏ కంక్లూడింగ్ స్టేట్మెంట్, ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. ఇక్కడ ద స్టేట్మెంట్ ఐదర్ ఆన్ ఇట్స్ రివ్యూ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ 7 billion లోన్ ప్రోగ్రామ్, అంటే తను ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లోన్ ప్రోగ్రామ్, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇంత $7 billion ప్రోగ్రామ్ మీద ఏం మాట్లాడలేదు. ఆర్ ఏ ఫ్రెష్ ట్రాన్స్ ఆఫ్ లోన్స్ టు హెల్ప్ ద డిస్ట్రెస్డ్ ఎకానమీ, అంటే కొత్త లోన్స్ అంటే ఆల్రెడీ ఉన్న వాటి మీద ఏం స్టేట్మెంట్ చేయలేదు కంక్లూడింగ్. అండ్ కొత్తగా లోన్స్, ఏ ఫ్రెష్ లోన్ ఆఫ్ ఏ ప్లస్ ట్రాన్స్ అంటే పోర్షన్, ఏ ఫ్రెష్ ట్రాన్స్ ఆఫ్ లోన్స్ అంటే కొత్త లోన్స్ గురించి కూడా ఏం మాట్లాడలేదు అని ఈ స్టేట్మెంట్ తెలియజేస్తుంది. అంటే ఏం మాట్లాడకుండానే వితౌట్ ఎనీ టాక్ an IMF డెలిగేషన్ లెఫ్ట్ అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్లో. ఈ రోజు ఈ డీటెయిల్స్ ఆన్ February 9 అనమాట. ఆఫ్టర్ 10 days ఆఫ్ టాక్స్, ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, అండ్ దిస్ ఇస్ ఏంటి, ద షెహబాజ్ షరీఫ్ లెడ్ గవర్నమెంట్, ఇది మెయిన్ సబ్జెక్ట్. అండ్ ఇన్సిస్టెడ్, ఇది మెయిన్ వర్బ్, ఇది మెయిన్ కనెక్షన్. అండ్ బట్ వచ్చినప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ చూడండి, దెర్ విల్ బి బట్ ఉంది కదా, బట్ కనెక్ట్స్ 2 main classes అంటే 2 different sentences. ఇది సబ్జెక్ట్ మనకి. అండ్ ద వర్డ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ రెడ్ దే ఆర్ వొకాబులరీ, మీకు స్లైడ్స్లో వాటి మీనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్ రెండు ఉన్నాయి. అండ్ ఇది మెయిన్ వర్బ్. ఇట్ విల్ గివ్ యూ, అంటే బట్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్. బట్కు ముందు ఒక సెంటెన్స్, బట్ తర్వాత ఒక సెంటెన్స్ ఉంది. మరి బట్కు ముందు ఉన్న సెంటెన్స్ చూడండి ఏమనంటే, షెహబాజ్ షరీఫ్ లెడ్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్, ఎటువంటి గవర్నమెంట్ అది, షెహబాజ్ షరీఫ్ లెడ్ గవర్నమెంట్, షెహబాజ్ షరీఫ్ ప్రారంభించినటువంటి గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేసింది. ఏమని ఇన్సిస్ట్ చేసిందట అంటే, ఇదంతా కూడా ఆబ్జెక్ట్, దాని ఏమని ఇన్సిస్ట్ చేసింది చెప్తుంది. ఇది మెయిన్ వర్బ్. ఇన్సిస్ట్ చేసింది ఏమని, దట్ దిస్ వాజ్ స్టాండర్డ్ ప్రాసెస్, ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో అదొక స్టాండర్డ్ ప్రాసెస్ అని ఇన్సిస్ట్ చేసింది. అండ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, అంటే ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమని ఇన్సిస్ట్ చేసిందట అంటే, దట్ ద కంట్రీ వుడ్ ఎక్స్పెక్ట్ ఎ లోన్ ట్రాన్స్ అండ్ ఎ లోన్ పోర్షన్ ఆఫ్టర్ ద IMF కంప్లీటెడ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ప్రాసెస్. అంటే ఇది ఏమని ఇన్సిస్ట్ చేసిందట, దిస్ వాజ్ ద స్టాండర్డ్ ప్రాసెస్ అని ఇన్సిస్ట్ చేసింది అట గవర్నమెంట్ ఏదైతే ఉందో. అండ్ ద కంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుందట లోన్ని ఎప్పుడు అంటే, ఆఫ్టర్ ఇంటర్నేషనల్ అంటే IMF కంప్లీట్ చేసిన తర్వాత, ఇట్స్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అదొక లోన్ ఎక్స్పెక్ట్ చేస్తుందట అన్నాడు. బట్ ఇదంతా పాజిటివ్గా ఉంది కదా, అంటే ద గవర్నమెంట్ సైడ్ సంథింగ్ పాజిటివ్ కదా, దానికి అపోజిట్ జరగబోతుంది అని చెప్పాడు. అంటే అపోజిట్ కనబడుతుంది. బట్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్. ఈ స్టేట్మెంట్ మొత్తం నెగిటివ్లో ఉంటుంది. ఇది పాజిటివ్ నెగిటివ్. బట్ ద డెస్పరేషన్ అంటే హోప్లెస్, ద డెస్పరేషన్ వాజ్ ఆల్సో ఎవిడెంట్. హోప్లెస్ అంటే అంటే హోప్లెస్ అనేది కూడా ఎవిడెంట్గా ఉంది అంటున్నాడు, అంటే కనబడుతుంది. ఎక్కడ హోప్లెస్ వాజ్ ఆల్సో ఎవిడెంట్, ఎక్కడ ఇన్ ద గవర్నమెంట్లో కొంచెం హోప్స్ కూడా లేనట్టు కూడా కనిపిస్తుంది అంటున్నాడు. ఎందుకు అంటే, రిపోర్టెడ్లీ అగ్రీయింగ్ టు ఫ్రెష్ ట్యాక్సెస్, మళ్ళీ ఫ్రెష్ ట్యాక్సెస్కి అగ్రీ చేయడము దానివల్ల అది హోప్లెస్ అనేది కరెక్ట్గా కనబడుతుంది అని చెప్తున్నాడు. కామా గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంట, రెడ్యూసింగ్ సబ్సిడీస్ తగ్గించడము, అండ్ ఇంక్రీజింగ్ లెవీస్ అంటే మనకి ఇంపోజెస్ అంటే ట్యాక్స్
పెంచడము, అంటే ఇంక్రీజింగ్ లెవీస్ ఆన్ ఫ్యూయల్ కన్జంప్షన్ మీద ఇంకా ట్యాక్స్లు పెంచడము. దానివల్ల ద డెస్పరేషన్ వాజ్ ఎవిడెంట్ ఇన్ ద గవర్నమెంట్ అగ్రీయింగ్ టు దీస్ థింగ్స్ అంట, అగ్రీయింగ్ టు ఫ్రెష్ ట్యాక్సెస్, రిడ్యూసింగ్ సబ్సిడీస్ అండ్ ఇంక్రీజింగ్ లెవైస్ ఆన్ ఫ్యూయల్ కన్జంప్షన్. దేనికంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అంటే టు మీట్ ద ఐఎంఎఫ్స్ యొక్క అపాస్ట్రఫీ అంటే దాని యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఇది నౌన్, దాని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఐఎంఎఫ్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే దానివల్ల హోప్స్ అనేది తక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాడు, అంటే దేర్ ఇస్ నో హోప్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఓకేనా. అండ్ ఇందులో మనకి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఎకనామిక్ డిస్ట్రెస్, ఇది మెయిన్ సబ్జెక్ట్. వర్బ్ ఏదంటే ఈజ్ డీపెనింగ్, ఇది వర్బ్, మనకి మెయిన్ ఐడియా తెలియజేసేది అనమాట. ఈజ్ ప్లస్ V4 ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు జరుగుతుంది. ఎకనామిక్ డిస్ట్రెస్, ఇది ఇక్కడ మన డిస్ట్రెస్ అంటే తెలుసుగా నెగిటివ్ వర్డ్, ట్రబుల్. ఎటువంటి ట్రబుల్ అది? ఎకనామిక్ ట్రబుల్ అనేది, ఎకనామిక్ ఇస్ అడ్జెక్టివ్, డిస్ట్రెస్ ఇస్ అ నౌన్, రెండు కలిపి నౌన్ ఫ్రేజ్ అంటాం. అంటే ఎటువంటి డిస్ట్రెస్ అది? ఎకనామిక్ డిస్ట్రెస్ ఈజ్ డీపెనింగ్ అంటే పెరుగుతుంది అనమాట. డీప్ అవుతుంది అంటే పెరుగుతుంది. ఇక్కడ మీకు ఎప్పుడైనా వెనెవర్ యు కమ్ అక్రాస్ డాషెస్, ఇలా డాషెస్ కనబడితే అదంతా కూడా ఎగ్జాంపుల్ ఇస్తుంది దాని ప్రీవియస్ దానికి. అంటే ఎకనామిక్ డిస్ట్రెస్ అనేది పెరుగుతుంది అంటున్నాడు. ఏ విధంగా అంటే ఇదంతా ఎగ్జాంపుల్స్ దీని గురించి. పవర్ బ్లాక్అవుట్స్, ఇక్కడ బ్లాక్అవుట్స్ నౌన్ అండ్ పవర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఎటువంటి బ్లాక్అవుట్స్ అంటే పవర్ బ్లాక్అవుట్స్, పవర్ కట్స్ ఉంటాయి కదా అవి. పర్సిస్ట్ ఇక్కడ వర్బ్, దేనికి సంబంధించింది? కంటిన్యూ, అంటే పవర్ బ్లాక్అవుట్స్ కంటిన్యూ ఈవెన్ ఇన్ అర్బన్ ఏరియాస్ లో కూడా పవర్ బ్లాక్అవుట్స్ ఉన్నాయి. తర్వాత ఇదంతా కూడా ఇది ఎందుకు ఎకనామిక్ డిస్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుందో చెప్తున్నాడు. అంటే పవర్ బ్లాక్అవుట్స్ పర్సిస్ట్ ఈవెన్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ యాన్యువల్ ఇన్ఫ్లేషన్ ఉంది. యాన్యువల్ ఇన్ఫ్లేషన్ వాజ్ ఎట్ 27.5% ఇన్ జనవరిలో ఎంత ఉంది? 27.5% జనవరిలో ఉంది. ఏంటంటే ఇది ఇట్స్ హైయెస్ట్ సిన్స్ 1975 నుంచి ఈ ఇన్ఫ్లేషన్ అనేది హైయెస్ట్ అంట. ఇదంతా కూడా ప్రాబ్లం డిస్కస్ చేస్తుంది. ఏంటి? ఎకనామిక్ డిస్ట్రెస్ ఈజ్ డీపెనింగ్, ఇంక్రీజ్ అవుతుందని. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ద పాకిస్తానీ రూపీ హ్యాస్ ఫాలెన్ టు నియర్లీ $270 అన్నాడు. 270కి పడిపోయిందట. హ్యాస్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్ గా జరిగిపోయింది అనమాట. అంటే జరిగింది, స్టిల్ అలాగే ఉంది. ద పాకిస్తాన్ రూపీ హ్యాస్ ఫాలెన్ టు నియర్లీ, పడిపోయింది రూపీ $270 పడిపోయింది. నెక్స్ట్ 4x అంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇక్కడ మనకి హ్యావ్ ఫాలెన్ అంటే హ్యావ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పడిపోయి, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పడిపోయి. ఏ విధంగా? తక్కువగా బిలో $3 billion, అంటే $3 billion కి పడిపోయాయి అని చెప్తున్నాడు. ద లోయెస్ట్ ఏంటంటే అది ద లోయెస్ట్ సిన్స్ ఫిబ్రవరి 2014 నుంచి ఇది చాలా లోయెస్ట్ అట. ఇంత తక్కువగా ఎప్పుడు పడిపోలేదు అప్పటి నుంచి అని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే థ్రెటనింగ్, ఇదంతా కూడా ఎలా జరుగుతుంటే భయపడుతుంది. థ్రెటనింగ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్, అంటే ఏ విధంగా భయపడుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్, పేమెంట్స్ ఎలా ఇవ్వాలి, మళ్ళీ తీసుకున్న డబ్బులు ఎలా చెల్లించాలి అంటే భయానికి గురి చేస్తుందట అని చెప్తున్నాడు. ఇదంతా స్టేట్మెంట్ దేని గురించి? ఎకనామిక్ డిస్ట్రెస్ ఇస్ డీపెనింగ్ అని చెప్తున్నాడు. సో మీకు ఎప్పుడైనా డాషెస్ వస్తే దే ఆర్ గివింగ్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి అంటే ద ఎఫెక్ట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ మనకి. అండ్ వర్బ్ ఎక్కడ ఉంది అంటే కంటిన్యూస్, ఇది మెయిన్ వర్బ్. అంటే ద ఎఫెక్ట్ కంటిన్యూస్ టు వే, అంటే వెయిట్ పడుతుంది. ద ఎఫెక్ట్ కంటిన్యూస్ టు వే ఆన్ ద ఎకానమీ వెయిట్ పడుతుంది అంటున్నాడు. ఏ ఎఫెక్ట్ అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ యొక్క డెబిలిటేటింగ్ ఫ్లడ్స్. డెబిలిటేటింగ్ అంటే వీక్ చేస్తున్నటువంటి, అందులో వచ్చిన ప్రాబ్లం. డెబిలిటేటింగ్ అంటే వీకెనింగ్, స్ట్రెంథనింగ్ కాదు, వీకెనింగ్ అంటే వీకెనింగ్ ఫ్లడ్స్. ఏవైతే ఆ ఫ్లడ్స్ నుంచి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. అంటే ఎఫెక్ట్స్ ఏవైతే ఆ ఫ్లడ్స్ నుంచి వచ్చినటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాడు. ద ఎఫెక్ట్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ యొక్క డెబిలిటేటింగ్ ఫ్లడ్స్, దాని యొక్క ఫ్లడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ అవుతాయి అని చెప్తున్నాడు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎలా? టు వే అంటే దాని ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఎక్కడ? ఆన్ ద, అంటే ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లం టు వే ఆన్ ద ఎకానమీ మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది.
అంటే దాని మీద వెయిట్ పడే అవకాశం ఉంది. ఎలా, ఏ విధంగా పడబోతుందంట, విత్ థౌజండ్స్ స్టిల్ హోమ్లెస్, ఆల్రెడీ 1000 మెంబర్స్ ఇంకా థౌజండ్స్ హోమ్లెస్గా ఉన్నారు. నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ డిస్ట్రాయిడ్, ఆల్రెడీ అగ్రికల్చర్ డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ మెనీ పీపుల్ వితౌట్ అడిక్వేట్ ఫుడ్, అండ్ వితౌట్ అడిక్వేట్ ఫుడ్, అడిక్వేట్ మీన్స్ సఫిషియంట్, అంటే వితౌట్ సఫిషియంట్ ఫుడ్ చాలా మంది నిరస్ట్రాయలు అయిపోయారు, ఇంకా అవ్వబోతున్నారు అని చెప్తుంది స్టేట్మెంట్. ఎందుకు, ద ఎఫెక్ట్స్ ఆఫ్ డెబిలిటేటింగ్ ఫ్లడ్, ఆ ఫ్లడ్స్ రావడం ద్వారా ఆల్రెడీ అయ్యారు, ఇంకా ఎకానమీ మీద కూడా దెబ్బపడే అవకాశం ఉందని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఏంటంటే ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ద పెరిలియస్ స్టేట్, ఇది మెయిన్ సబ్జెక్ట్. స్టేట్ అంటే సిచ్యువేషన్, వర్బ్ ఎక్స్ప్లెయిన్స్, ఇది మెయిన్ వర్బ్. సో పెరిలియస్ అంటే ద మీనింగ్ ఆఫ్ పెరిలియస్ ఇస్ డేంజరస్, పెరిలియస్ మీన్స్ డేంజరస్, రిస్క్ అనమాట. అంటే ద డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ఇది అడ్జెక్టివ్, పెరిలియస్ అడ్జెక్టివ్ అండ్ స్టేట్ అనే నౌన్. ఎటువంటి సిచ్యువేషన్ అంటే అది డేంజరస్ సిచ్యువేషన్. ఏంటంటే ద పెరిలియస్ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఆఫ్ ద ఎకానమీ, ఎకానమీ యొక్క ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో. ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే చేస్తుంది. ఏం చేస్తుందట అంటే ద డెస్పరేషన్, డెస్పరేషన్ అంటే హోప్లెస్, హోప్ ఏదైతే లేదో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుందట. దేనికి, ఫర్ ఎట్ అనదర్ IMF బెయిల్అవుట్, ఇంకొక బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా రావాల్సి ఉంది కాబట్టి దానికి ఒక హోప్లెస్ అంటే డెస్పరేషన్ తెలియజేస్తుంది. అంటే ఇంకొక IMF బెయిల్అవుట్ కూడా రావాలి కదా, దానికి సంబంధించిన డెస్పరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంటే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. IMF బెయిల్అవుట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్. ఏదంటే అంటే విచ్ వుడ్ బి ద 6th, అంటే రావాలి, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఇంకా IMF బెయిల్అవుట్ అనేది అవసరం అనేది ఈ యొక్క ప్రాబ్లం ఏది ద పెరిలియస్ స్టేట్, డేంజరస్ స్టేట్ ఆఫ్ ఎకానమీ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఏ బెయిల్అవుట్ అది, విచ్ వుడ్ బి ద 6th అయ్యే అవకాశం ఉంది, ఆల్రెడీ 5th వన్ అయిపోయింది. విచ్ వుడ్ బి ద 6th సచ్ ఫెసిలిటీ ద ఏజెన్సీ ఎక్స్టెండెడ్ సిన్స్ 2000 నుంచి ఏదైతే ఎక్స్టెండ్ చేసిందో ఫెసిలిటీ, బెయిల్అవుట్ ఫెసిలిటీ, ఈ నెక్స్ట్ బెయిల్అవుట్ ఏదైతే ఉందో అది 6th అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. అండ్ విచ్ రెఫర్స్ టు బెయిల్అవుట్, విచ్ సీమ్స్ ఇన్ఇవిటబుల్ అంటే ఇన్ఇవిటబుల్ మీనింగ్ అంటే జరగ తప్పదు, సర్టెన్ టు హ్యాపెన్ అంటే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది, ఇంకొక బెయిల్అవుట్ వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తుంది. విచ్ సీమ్స్ ఇన్ఇవిటబుల్ ఎందుకు అంటే యాజ్ ఈస్ షోయింగ్ ద రీజన్, యాజ్ దిస్ వుడ్ స్టేవ్ ఆఫ్, ఎందుకంటే ఈ బెయిల్అవుట్ ఏది ఉంటుందో, దిస్ రెఫర్స్ టు బెయిల్అవుట్, ఏదైతే సపోర్ట్ ఉంటుందో, IMF సపోర్ట్ ఉంటుందో, ఫైనాన్స్ సపోర్ట్, దిస్ వుడ్ రీజన్ తెలియస్తుంది, అవసరం ఉంటుంది. యాజ్ దిస్ వుడ్ స్టేవ్ ఆఫ్ అంటే రిమూవ్ ఏంటి, ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో వాటిని ఈ IMF బెయిల్అవుట్ నెక్స్ట్ వచ్చే 6th అయితే ఉందో అది స్టేవ్ ఆఫ్ చేసే అవకాశం ఉంది అంటున్నాడు. ఎలా అంటే విత్ ద కాంప్లిమెంటరీ సపోర్ట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఎలీస్ అంటే గ్రూప్స్, తెలుసు కదండి, సపోర్టర్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా అండ్ ఆల్సో చైనా తోటి ఈ బెయిల్అవుట్ IMF ఏ బెయిల్అవుట్ అయితే వస్తుందో చైనా అండ్ వెస్ట్ ఏషియాతో కలుపుకొని ఇన్ చైనా, ఎలీస్ ఇన్ చైనా అండ్ వెస్ట్ ఏషియా వాళ్ళంతా కలుపుకొని ఒకవేళ వస్తే రావాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. ఇదంతా కూడా ఏమంటుంది, ద పెరిలియస్ స్టేట్ ఆఫ్ ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదంతా కూడా నెక్స్ట్ ఖచ్చితంగా అవసరం ఉంది, ఇంకొక బెయిల్అవుట్ అయితే కంపల్సరీ అవసరం, ఇంకొక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అని ఈ స్టేట్మెంట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి స్టేట్మెంట్ ఫ్రమ్ హియర్ టు here it is statement. సో ఇందులో మనకి ద సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి అంటే ఇక్కడ నేమ్ ఇచ్చాడు, ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద cyclical నేచర్ ఆఫ్ ద ఎకానమిక్ ఇష్యూస్, అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇదంతా కూడా సబ్జెక్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ ద COVID-19 పాండమిక్ అన్నాడు, ద ఫ్లడ్స్ అన్నాడు, ఇవన్నీ కూడా సబ్జెక్ట్సే. వర్బ్ ఏది అంటే పాయింట్, ఇది మెయిన్ వర్బ్, అవన్నీ కూడా సబ్జెక్ట్సే, ఇది మెయిన్ వర్బ్. అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ పాయింట్ టు ఫెయిలియర్ గవర్నెన్స్ అంటున్నాడు. మరి చూద్దాం ఏంటంటే ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద COVID-19 పాండమిక్, అంటే COVID-19 పాండమిక్ లో వచ్చిన ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతాడు. అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫ్లడ్స్ వచ్చేటువంటి ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతాడు. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ దిస్, ఇదే కాకుండా దానికి అపోజిట్ గా
సిక్లికల్ అంటే రికరింగ్, సిక్లికల్ నేచర్ ఆఫ్ ద ఎకానమిక్ ఇష్యూస్ అంటే రిపీటెడ్గా వస్తున్న ఎకానమిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అదే కాకుండా, అంటే ఎఫెక్ట్ ఆఫ్ ద కోవిడ్-19 పాండమికే కాకుండా, ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఫ్లడ్సే కాకుండా, నాట్ విత్ స్టాండింగ్ దానికి అపోజిట్గా ద సిక్లికల్ అండ్ రియకరింగ్ నేచర్ ఆఫ్ ద ఎకానమిక్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అండ్ ద కంట్రీస్ రిపీటెడ్ రిలయన్స్ ఆన్ IMF ప్యాకేజెస్, ఏదైతే కంట్రీస్ రిపీటెడ్ రిలయన్స్ అంటే డిపెండెన్స్ ఆన్, కంట్రీ యొక్క రిలయన్స్ రిపీటెడ్ డిపెండెన్స్ ఆన్ IMF ప్యాకేజెస్, IMF ఏదైతే ప్యాకేజెస్ వాటి మీద డిపెండెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ డ్యూరింగ్ క్రైసిస్లో ఉన్నప్పుడు, అంటే ఇదంతా కూడా సబ్జెక్ట్ కింద తీసుకోవాలి. పాయింట్ అదంతా కూడా పాయింట్ చేస్తుంది దేనికి, టు ఏ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్ అంటే పాలన సరిగా లేదు అనేది ఇదంతా పాయింట్ అవుట్ చేస్తుంది. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ IMF ప్యాకేజ్ తీసుకోవడం, ఆ టైంలో క్రైసిస్ వచ్చినప్పుడు మళ్ళీ వాడి దాని మీద ట్యాక్స్లు కట్టడము, రిపీటెడ్ ఎకానమీ మొత్తం భ్రష్టు పడిపోతుందని చెప్తారు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ వైల్, ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వరకు స్టేట్మెంట్ అండి మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇందులో వైల్ అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్, వైల్ వచ్చేసి ఎట్ ద సేమ్ టైం అనమాట. ఇది కాంట్రాస్ట్ తెలియజేస్తుంది అండ్ టైం కూడా తెలియజేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అనే మీనింగ్ ఇక్కడ చూడండి. అంటే ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇది మెయిన్ సబ్జెక్ట్ అండ్ మస్ట్ ఆల్ బీ సెడ్ అనేది మెయిన్ వర్బ్. సరే మరి చూద్దాం. వైల్ ఎట్ ద సేమ్ టైం అంట. వైల్ ఇదంతా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసింది కదా. నెక్స్ట్ వైల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఇంపోర్ట్ యొక్క డిపెండెన్సీ, ఎట్ ద సేమ్ టైం ఇంపోర్ట్ డిపెండెన్సీ అండ్ నెక్స్ట్ లో ఎక్స్పోర్ట్ తక్కువగా ఉండడము అండ్ ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వడము, లో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ and poor fiscal management are proximate reasons for the recurring crisis in a shock vulnerable economy. అంటే వైల్ దీస్ ఆర్ ఎవిడెంట్ అనమాట, ఏవైతే ఇప్పుడు కనబడుతున్నాయో ఏంటంటే ప్రాబ్లమ్ ఎట్ ద సేమ్ టైం దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఎవిడెంట్ ఇన్ వల్నరబుల్ అంటే రిస్క్ ఎకానమీ. అవే కాకుండా అంటే ఏమేమి ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నాడు, ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉన్నది, లో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అండ్ పూర్ ఫిజికల్ మేనేజ్మెంట్ ఆర్ ద ఎవిడెన్స్ అండ్ రీజన్స్ ఫర్ రియకరింగ్ రిపీటెడ్గా క్రైసిస్ రావడానికి. ఇక్కడ ఇన్ ఏ షాక్ వల్నరబుల్ ఎకానమీ అంటే వల్నరబుల్ ఎకానమీ అంటే రిస్క్ ఎకానమీ. ఇవే కాకుండా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే కాకుండా ఇట్ మస్ట్ ఆల్సో సెట్ ఇంకా రీజన్స్ ఉన్నాయంట అని చెప్తున్నాడు. ఏమంట, దిస్ ఈస్ అంటే ఇదైతే ఎక్కడి నుంచి వస్తుంది క్రైసిస్ అంటే దిస్ ఈస్ అన్ ఇండైరెక్ట్ అవుట్కమ్. ఎక్కడ నుంచి అంట దిస్ ఇస్ అన్ ఇండైరెక్ట్ అవుట్కమ్ అంటే రిజల్ట్. ఎక్కడ నుంచి అంటే ఇండైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ద absence of unrestrained run of power for civilian democracy in a country where the military has predominant role అన్నాడు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది ఒకటే కాదు, దీస్ ఆర్ నాట్ ద ప్రాబ్లమ్స్. ఎట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సర్టెన్ ప్రాబ్లమ్స్. ఏంటంటే ఇండైరెక్ట్ అవుట్కమ్ అంటే ఈ absence of అంటే ఒక అన్రిస్ట్రైన్డ్ అన్నాం అనుకోండి, అన్కంట్రోల్డ్ అనమాట. అంటే absence of unrestrained run of power అంటే పవర్ లో కంట్రోల్ లేకపోవడము, అంటే absence of unrestrained అంటే అక్కడ ఏమన్నాడు, absent ఉంది అంటే రిజల్ట్ ఆఫ్ ద absence అంటున్నాడు. ఇక్కడ నుంచి అంటే అన్రిస్ట్రైన్డ్ రన్ అంటే అన్కంట్రోల్డ్ రన్, absence ఆఫ్ అన్కంట్రోల్డ్ రన్ అంటే కంట్రోల్ అవుతూనే ఉంది అనమాట. అంటే ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే ఆ పవర్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే వేర్ ద మిలిటరీ హ్యాస్ ఎ పవర్ ప్రిడామినెంట్ రోల్. ఆ గవర్నమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది అంటే ఈ మిలిటరీ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నాడు. ఓకేనా, ఒకసారి చదవండి. అండ్ దట్ ఈస్ ఆల్సో దిస్ ఈస్ అన్ ఇండైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ద absence of uncontrolled run of power for civilian democracy in a country where the military has a predominant role అనమాట. ఇందులో మిలిటరీ కూడా తన డెసిషన్స్ తీసుకుంటుంది, గవర్నమెంటే కాదు మిలిటరీ కూడా జోక్యం చేసుకోవడం, ఇదంతా కూడా ప్రాబ్లం డిస్కస్ చేశాడు. నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ అ సెంటెన్స్. సో ఇందులో ఏమి ఇచ్చాడు, మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి థింగ్స్, ఇది మెయిన్ సబ్జెక్ట్. అండ్ డు నాట్ వచ్చేసి మనకి డు నాట్ ఫోర్బైడ్ అనేది వర్బ్. ఫోర్బైడ్ అంటే ఫోర్టెల్ చెప్పడం, ఊహించడం, క్లియర్ అనమాట. ఫోర్బైడ్ అంటే ఫోర్టెల్ చెప్పడం. చేద్దాం ఏంటంటే మరి అంటే విత్ ఎలక్షన్స్ డ్యూ లాటర్ దిస్ ఇయర్, విత్ ఎలక్షన్స్ డ్యూ లాటర్ దిస్ ఇయర్ అంటే వస్తున్నాయి కాబట్టి, ఈ ఇయర్లో వస్తున్నాయి కాబట్టి. ఇది మనకి లిటిల్ ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే లిటిల్ ట్రస్ట్ ఇక్కడ మళ్ళీ మనకి సబ్జెక్ట్, ఇది మనకి సబ్జెక్ట్ తీసుకోవాలా. ఓకే, లిటిల్ ట్రస్ట్ ఏది చూద్దాం, ఇక్కడ ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చింది, సారీ. సో విత్ ఎలక్షన్స్ డ్యూ దిస్ ఇయర్ లేటర్, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి
లిటిల్ ట్రస్ట్, లిటిల్ అంటే నెగిటివ్ వర్డ్, ఇది లిటిల్ ఈజ్ అ నెగిటివ్ వర్డ్, అంటే దాన్ని పాజిటివ్గా తీసుకోకూడదు, నెగిటివ్గా తీసుకోవాలి. లిటిల్ ట్రస్ట్ అంటే ట్రస్ట్ లేదు. ఎక్కడ లిటిల్ ట్రస్ట్ రిమైనింగ్ బిట్వీన్ ద కీ పొలిటికల్ పార్టీస్ అండ్ ద మిలిటరీ, అంటే ఈ మిస్ట్రస్ట్ ఏదైతే ఉందో పొలిటికల్ పార్టీస్కు మిలిటరీకి ఏదైతే మిస్ట్రస్ట్ ఉందో దాని గురించి చెప్తున్నాడు. అంటే విత్ ద ఎలక్షన్ డ్యూ later this year and little trust remaining between the two key political parties and the military ఎందుకు seeking to meddle అంటే military seeking to meddle, military జోక్యం చేసుకుంటుంది, meddle అంటే interfere in the political process లో ఇవి జోక్యం చేసుకోవడం అనే దాని గురించి చెప్తున్నాడు. దానివల్ల అంటే with this reason ఏంటంటే things do not forebode అంటే చెప్పలేకపోతున్నాయి, ఏంటి టూ వెల్ బాగా చెప్పలేకపోతున్నాయి ఫర్ ద కంట్రీ, అంటే కరెక్ట్గా మనం గెస్ చేయలేకపోతున్నాము, అంటే టూ వెల్ ఫర్ ద కంట్రీ అంటే మనకి చెప్పే అవకాశం లేకుండా పోతున్నాయి. ఏంటంటే అసలు కంట్రీ ఎలా ఉండబోతుంది, ఏమవుతుంది అనేది ఒక క్లారిటీ లేకుండా పోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ దెర్ ఇస్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్లో ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. So from here to here there is statement. Unless ante condition, unless means condition తెలియజేస్తుంది. అండ్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ద సిక్లిసిటీ, అంటే మనం అన్నాం కదా రిపీటెడ్, ద సిక్లిసిటీ ఆఫ్ ద ఎకానమిక్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చేవి అంట. సిక్లిసిటీ అంటే ఇక్కడ సబ్జెక్ట్ మనకి అంటే రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట, విల్ రిమైన్ అలాగే ఉంటాయన్నమాట. అంటే సిక్లిసిటీ ఆఫ్ ద ఎకానమిక్ ప్రాబ్లమ్స్ విల్ రిమైన్ అలాగే ఉంటాయంట. ఏం కండిషన్ తెలియసాడు, ఈ కండిషన్ జరగకుంటాయి ఏంటంట, అన్లెస్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్స్, ఏవైతే స్ట్రక్చర్స్ ఉంటాయో గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయో అంటే గవర్నెన్స్ అంటే అన్లెస్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్స్ రీఫోకస్ అంటే ఫోకస్ చేయనంత వరకు, రీఫోకస్ దెమ్సెల్ఫ్ టు అడ్రస్సింగ్ ద లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ వీక్నెస్, ఏవైతే లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ వీక్నెస్ ఉందో వాటి మీద ఫోకస్ చేయనట్లయితే, ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ఫోకస్ చేయనంత వరకు, అన్లెస్ దే డూ దట్ అనమాట. ఇక్కడ ఇన్ ద ఎకానమీ అండ్ ఫైండ్ వేస్ టు ఇంప్రూవ్ రిలేషన్స్ విత్ ద నైబర్స్ సచ్ యాజ్ ఇండియాతో కానీ మనకు నైబర్స్ అంటే రిలేషన్స్ ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే, అన్లెస్ దే డూ దిస్ థింగ్ అని చేయనంత వరకు ఏమవుతుందట, ద సిక్లిసిటీ ఆఫ్ ద ఎకనామిక్ ప్రాబ్లమ్స్ విల్ రిమైన్ అలాగే ఉంటాయి. అంటే వాళ్ళు చేయనంత వరకు ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయనంత వరకు అలాగే ఉంటాయి అంటాడు. నెక్స్ట్ స్టేట్మెంట్. But for that to happen, the military establishment has to take a back seat. మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ సీట్కి వెళ్ళి అంటే తిరిగి వెనక్కి వెళ్ళాలి అంట. ఏ విధంగా అంటే ఏ బ్లీక్ ప్రాస్పెక్ట్ ఇన్ ద మీడియం టర్మ్ అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బట్ ఫర్ దట్ టు హ్యాపెన్, అది అవ్వాలంటే ఇదంతా చర్చలు ఇవన్నీ కొనసాగాలంటే మిలిటరీ హ్యాస్ టు టేక్ బ్యాక్ సీట్ అనమాట. మిలిటరీ సైలెంట్గా ఉండాలి, ఇలాంటి ఏం చేయకూడదు. ఏంటంటే ఏ బ్లీక్ అంటే ఎంటీ, ఏ బ్లీక్ ప్రాస్పెక్ట్ ఇన్ ద మీడియం టర్మ్ అన్నాడు. అంటే ఏదైతే ఇప్పుడు ఇదంతా జరగాలి అంటే మాత్రం మిలిటరీ మాత్రం జోక్యం చేసుకోవద్దు అంటున్నాడు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్. సో మనకి ఆర్టికల్ టైటిల్ ఇప్పుడు క్లియర్గా ఏంటి చెప్పండి, ఏమిచ్చాడు, సిక్లికల్ ట్రబుల్స్ ఆన్ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ఫర్ పాకిస్తాన్ అన్నాడు. అంటే ఇంకా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది కానీ దానిలో సమ్ స్ట్రగుల్స్ ఉన్నాయని చెప్పాడు. అండ్ పాకిస్తాన్ హోల్డ్స్ ఇట్స్ హోప్స్ ఆన్ అనదర్ ఐఎంఎఫ్ మానిటరీ ఫండ్ బెయిల్అవుట్ అన్నాడు. ఇదంతా కూడా మీకు మళ్ళీ ఇప్పుడు టైటిల్ అర్థమవుతుంది. లెట్స్ లర్న్ వొకాబులరీ. ఇందులో వచ్చిన వర్డ్స్ నేర్చుకుందాము. ఫస్ట్ వర్డ్ చూడండి, సిక్లికల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఏఎల్ దే ఆర్ అడ్జెక్టివ్స్. సిక్లికల్ అంటే హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అనమాట, మళ్ళీ రిపీట్ అవ్వడం. సినోనిమ్స్ వచ్చేసి మనకి రీకరెంట్ అండ్ రీఅకరింగ్, రెగ్యులర్ అండ్ యాంటోనిమ్స్ సపోజిట్ వర్డ్స్ ఏంటండి, ఇర్రెగ్యులర్, ఒకేషనల్, ఇన్ఫ్రీక్వెంట్, స్పారడిక్. సిక్లికల్ అంటే హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్. నెక్స్ట్ వన్, డెస్పరేషన్ is it's a noun. The words ending in ION nouns. అంటే ఏంటి, ఏ స్టేట్ ఆఫ్ డెస్పైర్ అంటే టిపికల్లీ వన్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఏ ర్యాష్ ఆర్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్. అంటే మీనింగ్ ఏంటంటే హోప్లెస్, డెస్పైర్, డిస్ట్రెస్, యాంగ్విష్, పెయిన్, ఆగనీ, టార్మెంట్.
వాట్ ఆర్ ద యాంటనిమ్స్? యాంటనిమ్స్ వచ్చేసి మనకి హోప్ఫుల్, hopefulness, hope, optimism, cheerfulness, joy, and cheer. Next word, 4x. 4x is a noun, parts of speech, means foreign exchange. And next, debilitate. Debilitate is a verb. Debilitate means make someone very weak and infirm. అంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి దాన్ని వీక్ చేయడం, అంటే వీకనింగ్ అనమాట. అంటే మేక్ సమ్వన్ వెరీ వీక్ అనమాట. వాట్ ఆర్ ద సినోనిమ్స్? దే ఆర్ weakening, enfeebling, enervative, draining. ఇవన్నీ కూడా synonyms. And antonyms, strengthen, increase చేయడము, పవర్ ఇవ్వడము, increase, invigorate. These are opposite words to debilitate. Next, bailout. Bailout is a noun. The meaning of bailout is an act of giving financial assistance to a failing business or economy to save it from collapse. Next, delegation. Delegation is a noun. A body of delegates or representatives under a deputation. Next, tranche. Tranche is a noun. The tranche is a noun. It also becomes adjective sometimes. Tranche ante a portion of something, especially money. A portion of something, especially money. A portion of money. Next, levies. Levies, it's a noun. And it can also function as a verb. And levies and an act of importing tax, fee or fine. What are the synonym there? Tax, tariff, toll, excise, duty, fee, imposition, impost. Next, perilous. Perilous is an adjective. The words ending in OS, they are adjectives. Perilous and full of danger, risk anamata. And what are the synonyms? They are dangerous, hazardous, precarious. And antonyms వచ్చేసి మనకి safe, innocuous, harmless. Perilous is a negative word and antonyms are positive words. Next, inevitable. The words ending in BLE, they are adjectives. OES adjectives, BLE adjectives. Inevitable means certain to happen, means unavoidable. Definitely it will happen. There is no avoidance. అంటే ఖచ్చితంగా జరగక తప్పదు అంటారు కదా, అంటే డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అనమాట. Proximate. Proximate is an adjective. Proximate means closest in time, place, relation, and close to something anamata. Preponderant. Preponderant and predominant in influence, number and importance. Next, meddle. Meddle is a verb. Meddle means interfere in something that is not one's concern. Interfere in something that is not one's concern. Next, pin. Pin is a verb here. Pin also can function as noun. Generally, you know the pin. So, pin is a verb. Pin verb meaning is hold someone firmly and strongly in a specified position. So, they are unable to move on. Strong but kodam vadalakunda vichipettakunda. Next, foreboard. Foreboard is a verb. Foreboard means of a situation or occurrence act as an advance warning of something bad anamata. Next, what are the synonyms there? Presage, augur, foreshadow, foreshow and foretell. So these are the words, synonyms, antonyms and words. Big next, phrasal verbs. అందులో ఒకటే phrasal verb వచ్చిందండి. Phrasal verb అంటే it is a combination of verb plus preposition. రెండు కలిస్తే ఒకటే మీనింగ్ వస్తుంది. Don't take direct meaning for individual meaning from the individual words. Stave off అంటే మనకి avert or delay something bad or dangerous. అంటే దూరంగా ఉంచడం, తప్పించడం అనమాట, రిమూవ్ చేయడం. అంటే avert means divert something bad or dangerous. Bad ని తప్పించడం అనమాట. సో దిస్ ఇస్ ఆల్ ఆఫ్ vocabulary అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ఎగ్జామ్ సెక్షన్. ఒకటి మీకు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఇది స్పాటింగ్ ఎర్రర్స్ సెక్షన్. ఎర్రర్స్ ఇస్తాడు మీకు, అందులో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. లుక్ ఎట్ దిస్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో మీకు ఏ, బి అండ్ సి, డి అని ఇచ్చాడు కదా. ఈ పార్ట్స్ ఒక సెంటెన్స్ ఇలా డివైడ్ చేసి ఇస్తాడు. అందులో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ గ్రామటికల్ ఎర్రర్. ఒక దానిలో ఎర్రర్ ఉంటే ఆన్సర్ మనకి అదే. సో ఏ పార్ట్లో ఎర్రర్ లేకుంటే ద ఆన్సర్ చాయిస్ ఇస్ నో ఎర్రర్. లుక్ ఎట్ ద స్టేట్మెంట్ అండ్ రీడ్. The effect of last year's debilitating floods continues to weigh on the economy అన్నాడు. సో ఇక్కడ ద ఎఫెక్ట్ వచ్చేసి మనకి సబ్జెక్ట్. ఏ ఎఫెక్ట్ అదంటే లాస్ట్ ఇయర్ యొక్క డెబిలిటేటింగ్ ఫ్లడ్స్ అన్నాడు. ఫ్లడ్స్ నుంచి వచ్చేవి. అండ్ కంటిన్యూస్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూస్ అనేది వర్బ్. దేనికి? ఇది సబ్జెక్ట్. అంటే ద ఎఫెక్ట్ కంటిన్యూస్ టు
వే ఎక్కడ ఆన్ ద ఎకానమీ అన్నాడు. సో ఇందులో మనకి ఎటువంటి పార్ట్లో ఎర్రర్ లేదు కాబట్టి ఆన్సర్ నో ఎర్రర్ అనమాట. ఇక్కడ చూడండి ద ఎఫెక్ట్ దేనిది, ద లాస్ట్ ఇయర్స్ డెబిలిటేటింగ్ ఫ్లడ్స్. ఇక్కడ ఫ్లడ్స్ అనేది నౌన్, ఎప్పుడు ప్రపోజిషన్ వచ్చినా మనకి లాస్ట్లో ఖచ్చితంగా నౌన్ ఉండాలి. ఇదంతా కూడా నౌన్ ఫ్రేజ్. ఈ డెబిలిటేటింగ్ అనేది అడ్జెక్టివ్, అంటే ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. ఏది ఫ్లడ్స్ అనే నౌన్. ఎటువంటి ఫ్లడ్స్ అవి అంటే వీక్ చేస్తున్నటువంటి, అందరినీ వీక్ చేస్తున్నటువంటి ఫ్లడ్ అనమాట. కంటిన్యూస్ ఇక్కడ వర్బ్ కాబట్టి దానిలో ఎర్రర్ లేదు, దేనిలో లేదు కాబట్టి నో ఎర్రర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఆఫ్టర్ 10 days of talks with the Pakistan government, an IMF delegation left Islamabad on February 9 without a concluding statement either on its review an existing 7 billion loan program nor a fresh tranche of loans to help the distressed economy అని. ఇందులో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందంటే మనకు వచ్చేసి ఎర్రర్ డీలో ఉంది. ఎప్పుడు కూడా ఐదర్ వచ్చినప్పుడు we use ఆర్ నాట్ నార్. సో ఐదర్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఆర్, నాట్ నార్. సో ఐదర్ ఆర్. సో ఎర్రర్ ఇస్ అట్ పార్ట్ డి. నెక్స్ట్ వన్, the effect of COVID-19 pandemic and the floods notwithstanding the cyclical nature of the economic issues and the country's repeated reliance in IMF packages during crisis point to a failure governance అన్నాడు. ఇందులో ఎర్రర్ వచ్చేసి మనకి డీలో ఉంది. ఎందుకంటే రిలయన్స్ అంటే డిపెండెన్స్ ఎప్పుడు వచ్చినా మనకు ప్రిపోజిషన్ ఆన్ వస్తుంది. సో రిలయన్స్ ఆన్ ఐఎంఎఫ్ ప్యాకేజెస్ అనాలి. డిపెండ్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ రావద్దు, ఆన్ రావాలి. సో రిజల్ట్ పార్ట్ డీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్లెస్ ద గవర్నమెంట్ స్ట్రక్చర్స్ విల్ రీఫోకస్ దెమ్సెల్వ్స్ టు అడ్రసింగ్ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ వీక్నెస్ ఇన్ ద ఎకానమీ అండ్ ఫైండ్ వేస్ టు ఇంప్రూవ్ రిలేషన్స్ విత్ ద నైబర్స్ సచ్ యాజ్ ఇండియా, ద సిక్లిసిటీ ఆఫ్ ద ఎకానమిక్ ప్రాబ్లమ్స్ విల్ రిమైన్ అన్నాడు. సో ఎర్రర్ వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్లో ఉంది. అన్లెస్ ఎప్పుడు వచ్చినా మనకు సబార్డినేట్ క్లాజ్ అంటారు ఇది. ఇందులో విల్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. అన్లెస్ కానీ, అంటిల్ కానీ, ఇఫ్ కానీ ఏ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ వచ్చినప్పుడు అందులో మనం విల్ యూజ్ చేయకూడదు. సో ఆన్సర్ అన్లెస్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్స్ రీఫోకస్ అనాలి అంతే. విల్ కానీ షెల్ కానీ యూజ్ చేయకూడదు. రిజెక్ట్ ఫస్ట్ పార్ట్ అండి. దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. సబార్డినేట్ క్లాస్ విల్ షెల్ యూజ్ చేయొద్దు. సో this is all about today's editorial, and we'll come up with another editorial. So please do subscribe to our channel. Click on the bell icon to get the notification. Thank you. See you.